హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుచ్చమ్మ లైఫ్ స్టైల్ 19. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసాయండి. కార్తీక మాసంలో వచ్చే శివదేవుని పూజ, దరిద్రులుగా ఉన్నవారు అష్టైశ్వర్యులుగా చేసే శివదేవుని పూజ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను. ఏవైనా మిస్టేక్స్ ఉంటే కనుక క్షమించండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇల్లంతా క్లీన్ చేసుకొని, అంటే మాప్ పెట్టుకొని బయట నీట్గా అలికేసి ముగ్గులో పెట్టుకొని ఇల్లునైతే ముందు శుభ్రం చేసుకోవాలి. తర్వాత మనం కూడా చక్కగా ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంటికి ఈశాన్య భాగంలో అయితే ఇలా పీటని పెట్టుకోవాలి. పీటకి పసుపు రాసి ఇలా పద్మ ముగ్గు వేసి దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు, పీటకు కూడా కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత పార్వతీ పరమేశ్వరుల పటాన్ని అయితే పెట్టుకోవాలండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత పార్వతీ పరమేశ్వరులకి అటువైపు ఇటువైపు మామిడి కొమ్మలు అయితే పెట్టుకోవాలి. దీని తర్వాత మీ దగ్గర ఏ కుందులు అవైలబుల్గా ఉంటే ఆ కందులు, మట్టి, వెండి, కంచు ఏ ఉంటే అవి, వాటికి మాత్రం కొద్దిగా గంధం పెట్టి కుంకుమ బొట్టునైతే పెట్టుకోండి. దాని తర్వాత ప్రమిదలో ఒత్తులు వేయండి. ఫస్ట్ నానబెట్టుకున్న ఒత్తులు ఉంటాయి కదా నెయ్యిలో, ఆ ఒత్తులు వేసుకోండి. అయితే ఈ దీపాలకి ఆవు నేతిని కానీ కొబ్బరి నేతిని కానీ దేన్నైనా యూజ్ చేయొచ్చు ఈ దీపానికి. అయితే ఫస్ట్ అయితే ప్రమిదల్లో మనం ఇలా ఒత్తులు పెట్టుకున్నాం కదా, ఒత్తులు పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ ఆవు నేతిని అయితే యూజ్ చేస్తున్నాను. ఆవు నేతిని యూజ్ చేయాలని లేదండి, కొబ్బరి నేతిని కూడా యూజ్ చేయొచ్చు. ఇలా నెయ్యిని అయితే యాడ్ చేసుకున్న తర్వాత వేసుకున్న తర్వాత అయితే ఈ శివదేవుని పూజకి ముఖ్యంగా ఉండవలసినవి 3 రకాల పువ్వులు. ఆ 3 రకాల పువ్వులు మందార పువ్వు, ఎరుపు మందార పువ్వు ఉంటుంది కదా, అది కంపల్సరీగా ఉండాలి. శివదేవునికి పూజ అప్పుడు ఎరుపు మందార పువ్వు అనేది కంపల్సరీ ఉండాలి. అది మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడ 3 రకాలంటే ఒకటి చామంతి, ఒకటి మందార పువ్వు, ఒకటి గులాబీ పువ్వు అయితే పెట్టుకున్నాను. మిగతా ఇంకోటి అమ్మవారికి అన్నట్లు ఒక పువ్వు అయితే పెట్టుకున్నా. ఇక్కడ విఘ్నేశుడు విగ్రహం అయితే నేను పెట్టుకున్నాను. విఘ్నేశ్వర విగ్రహం లేనిచో మీరు పశు వినాయకుడినైనా పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు వినాయకుడిని కూడా పెట్టుకున్న తర్వాత మనం ఆవునేతి వేసుకున్న దీపాలు ఉన్నాయి కదా, అవైతే ఒక్కొక్కటిగా వెలిగించుకోవాలి. ఇలా దీపం వెలిగించుకున్న తర్వాత ఈ పూజలో ఇంకొకటి ముఖ్యమైనది ఉండవలసింది మారేడు దళాలు ఈ పూజకి తప్పనిసరిగా ఉండాలండి. అయితే ఈ మారేడు దళాలు ముందు రోజైతే కోసుకోండి, అదో రోజు కోసుకోకూడదు. దీపాలు వెలిగించుకున్న తర్వాత అమ్మవారికి తాంబూలం అండ్ ధూపం వేసుకున్న తర్వాత స్వామి అమ్మవార్లకి వేసుకున్న తర్వాత ఇక్కడ దీపం ధూపం అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టుకోవాలి. ఇక్కడ నేనైతే కొబ్బరికాయ కొట్టుకుంటున్నాను. కొబ్బరికాయ కొట్టుకొని ఆ వాటర్ గ్లాస్లో వేసుకోవాలి. గ్లాస్లో వేసుకున్న తర్వాత ఒక ముక్క, మొదటి ముక్క ఉంటుంది కదా, మొదట పీస్ అనేది ఆ స్వామి అమ్మవారి దగ్గర పెట్టండి. 2 పెట్టండి, కాకపోతే అందులో ఒక ముక్క మనకి ఇటువైపు మొదటి వైపు కాకుండా చివరి వైపు ఉంటుంది కదా, ఆ చివరి వైపు ముక్కలో ఒక ముక్క తీసి స్వామి అమ్మవార్లకి ప్రసాదం అండి. ఈ పూజకి ఎక్కువ పూజా ద్రవ్యాలు కూడా అవసరం లేదు. కొంత వాటితోనే పూజ అనేది సింపుల్గా అయిపోతుంది. మనకి ఆర్థిక ఇబ్బందులు ఏవైనా ఉంటే పోతాయి అన్నమాట. అంటే దరిద్రులుగా ఉండి చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదా, డబ్బులు ఎంతున్నా మిగలట్లేదు అని, అటువంటి వాళ్ళకి పూజ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఆ కొబ్బరికాయలో ముక్కలు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి ఒక కప్పులో పెట్టుకోండి. బాగా క్లీన్ చేసి అందులో బెల్లం కానీ పంచదార కానీ వేసుకోండి. ఆ కొబ్బరి ముక్కలు ఇలా వేసుకొని బాగా కలిపేసేయండి. బాగా కలుపుకుంటే అదే స్వామి అమ్మవారిలో ప్రసాదం అనమాట. మీరు వేరేగా ఇంకే ప్రసాదాలు చేయనవసరం లేదు. ఈ ప్రసాదమే సరిపోతుంది. ఇలా ప్రసాదం ప్రిపేర్ చేసుకొని ఒకసారి స్వామి అమ్మవార్లకి ఇలా చూపించేసేయండి. చూపించుకున్న తర్వాత పూజకి ఏర్పాట్లు మొత్తం అయిపోయినట్లనండి. ఇప్పుడు మార్కెట్లో మనకు దొరుకుతున్నాయి శివదేవుని పూజ, శివదేవుని కథ అని బుక్స్ అయితే మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. అందులో ఫస్ట్ అయితే శివదేవుని కథ బుక్ తీసుకొని ఫస్ట్ శివాష్టోత్తరాలు ఉంటాయి, అవి చదువుకోవాలి. అవి చదువుకున్న తర్వాత 108 అష్టోత్తరాలు ఉంటాయి. అవన్నీ చదువుతునేటప్పుడే
మనం కథ చదివినప్పుడు కానీ అష్టోత్తరాలు చదివినప్పుడు కానీ మారేడు దళాలతో మనం స్వామి అమ్మవార్లని పూజించుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ అయితే అష్టోత్తరాలు చదువుతున్నాను. దీని తర్వాత కథ చదువుకోవాలి. కథ చదువుకుంటే మనకి పూజ అనేది కంప్లీట్ అయిపోయినట్లే. కథ మొత్తం అయిపోయిన తర్వాత మనం హారతి ఇచ్చుకుంటే పూజ కంప్లీట్ అయిపోయినట్లే. అయితే ఈ ప్రసాదం పెట్టాం కదా, కొబ్బరి ముక్కలు పంచదార పెట్టుకున్న ప్రసాదాన్ని ఫస్ట్ ముత్తైదులకు కానీ ఎవరికో ఒకరి పక్కిళ్ళు ఎదురిళ్ళు ఉంటాయి కదా, వాళ్ళకి ప్రసాదం ఇచ్చిన తర్వాతే మీరు కూడా స్వీకరించాలి. ఫస్ట్ మీరు తినకూడదు. ఎవరికో ఒకరికి పంచిపెట్టిన తర్వాతే మీరు ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. ఈ కథ ఏంటి అంటే, అప్పుడు ఆ రోజుల్లో శివయ్య అనే ఒక బాగా ఆర్థిక స్థితి లేని వాళ్ళు ఉంటే అంటే బుక్కులో అయితే దరిద్రులుగా అంటారు కానీ భిక్షం ఎత్తుకునే శివయ్య అనే ఒక అతను ఉండేవాళ్ళు. అతనికి మహర్షి ఒక అతను కనిపించి చెప్పారంట, పూజ ఈ విధంగా మీరు చేసుకోండి మీకు మంచి జరుగుతుంది అని. అప్పుడు అతను పూజ చేసిన నాళ్ళు బాగానే ఉంది. తర్వాత డబ్బు బాగా కలిగిన తర్వాత పూజ మానేస్తే మళ్ళీ యథాతథంగా ఎలా అయితే ఉండేవాళ్ళో అతను కూడా సేమ్ మళ్ళీ అలానే ఆ స్థితికే వచ్చేసాడు. ఈ కథ వృత్తాంతం ఇదేనండి. పూజ విధానం మీకు చెప్పాను కదా, అప్పుడు మళ్ళీ ఆ పూజ చేద్దామంటే వాళ్ళ మిస్సెస్ ఏమో ఇంకా వద్దు నేను చెయ్యను అనేసి అంటే ఆమె కళ్ళు పోయాయంట. అలా కాదని మళ్ళీ స్నానం ఆచరించి సోమవారం వ్రతం ఎప్పుడైతే ఆచరించిందో అప్పుడు తన కళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళకున్న ధనం సంపదలు అన్నీ మళ్ళీ కలిగాయి. ఈ కథ వృత్తాంతం అయితే ఇదేనండి. నాకు తెలిసింది మీకు చెప్పాను. ఇంకా ఈ పూజలో నేను ఏమైనా మిస్టేక్స్ చేసున్నా లైక్ మీకు తెలిసినవి ఏమైనా ఉంటే షేర్ చేయండి. తప్పకుండా యూట్యూబ్లో అయితే నేను షేర్ చేస్తాను. ఈ కథ ఎన్ని వారాలు చేయాలి అంటే 5 అవ్వని 6 అవ్వని 5 అవ్వని 4 వారాలు రాని, కానీ ఈ సోమవారం వ్రతం మాత్రం 3 వారాలు మనం చేసుకోవాలి. అంటే మనకి కార్తీక మాసంలో ఒక్కొక్కసారి 4, 5 వారాలు వస్తాయి కదా, అన్ని వారాలు మన ఈ పూజ చేయనవసరం లేదనమాట. ఈ వచ్చే 3 సోమవారాల్లో చేసుకుంటే మంచిది. అది కూడా కార్తీక మాసంలో ఈ పూజను ఆచరిస్తే ఇంకా మంచిది. అయితే ఇక్కడ నేను హారతి కూడా ఇచ్చుకుంటున్నాను. ముందుగా ఎందుకంటే చెప్పేస్తున్నాను, వీడియో అయిపోయిన తర్వాత మాట్లాడడానికి ఇంకేం ఉండదండి. అందుకని ముందుగా షేర్ చేసేస్తున్నాను. అయితే ఈ పూజ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నా పూజా విధానం మీకు నచ్చితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ కీప్ వాచింగ్. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.